ఏపీలో అధికార వైసీపీకి ఎదురుగాలి తప్పదా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి సర్వే ఏజెన్సీలు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇప్పుడు అందరి దృష్టి సర్వేలపై పడింది. సర్వేలు ఏం చెప్తున్నాయి, ఏ పార్టీ జాతకమేంటి అనే అంశాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం కూటమికే పట్టం కట్టడంతో దాదాపు అధికారం కూటమికే వరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలోనే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే గ్రూప్ సర్వే నిర్వహించింది. అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 25 లోక్సభ స్థానాలకు గాను 17 లోక్సభ స్థానాలను చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ 8 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. వైసీపీకి 41% ఓట్లు వస్తాయని అంచనా వేయగా టీడీపీకి 45% ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా మార్చిలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట మరో సర్వే నిర్వహించింది. టీడీపీకి 17, వైసీపీకి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్ షేర్ వస్తే ఈసారి 45 వస్తుందని పేర్కొంది. వైసీపీకి గత ఎన్నికల్లో 49% ఓట్ షేర్ వస్తే ఈసారి 40%కి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక బీజేపీకి 2%, కాంగ్రెస్కు 3% ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇందులో జనసేన పార్టీ వాటా ఎంతో ఈ సర్వే నిర్దిష్టంగా పేర్కొనలేదు. పోయినసారి వచ్చినంతే ఈసారి వస్తాయని అనుకుంటే జనసేన ఓట్లు సుమారుగా 7% అవుతాయి. టీడీపీకి వచ్చే 45% ఓట్లకు జనసేన 7% కలిపితే ఈ కూటమికి 52% ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక బీజేపీకి 2% ఓట్లు పడతాయన్నది ఈ సర్వే అంచనా. దీని ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి ఓట్లు 54%కి చేరుకుంటాయి. అదే జరిగితే మొత్తం ఎంపీ సీట్లు ఈ కూటమికే దక్కే అవకాశం ఉందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జతకట్టాయి. అటు వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. దీంతో మూడ్ ఆఫ్ ఏపీ పేరిట మరో సర్వే చక్కర్లు కొడుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీకి 53, కూటమికి 81 సీట్లు వస్తాయని పేర్కొనగా మరో 41 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది. అయితే ఓట్ షేర్ శాతం మాత్రం ప్రకటించలేదు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఈ సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి ఈ ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ పార్టీ చూపే ప్రభావంపై అభిప్రాయాలు తీసుకోలేదు. ఒకసారి గత ఎన్నికలు పరిశీలిస్తే వైసీపీ 49% ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీకి దక్కిన ఓట్లు 40%. గెలుచుకున్న ఎంపీ సీట్లు 3, అసెంబ్లీ సీట్లు 23. 4.5 ఏళ్లు గడిచేసరికి మొత్తం సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఏకంగా 8% ఓట్లను కోల్పోనుందని, టీడీపీ 5% ఓట్లను అదనంగా సాధించనుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. ఇక ఈ సర్వే ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీకి స్వల్పంగా ఓట్లు పెరగనున్నాయి. సొంతంగా గెలుచుకునే సీట్లేవీ లేవు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చూసిన ప్రజలు 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను చూశారు. రెండు పార్టీల ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకుని మరీ ఈసారి ఓటు వేసే అవకాశాలున్నాయి. జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అధికారంలోకి రానున్నాయి. అందుకే వివిధ సర్వే సంస్థలు కూడా సర్వేల మీద సర్వేలు చేస్తూ వెళ్తున్నాయి. సర్వేల మాట ఎలా ఉన్నా ఎన్నికల ఫలితాల కోసం
జూన్ 4వ తేదీ వరకు ఆగక తప్పదు.